హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి. సో, అప్డేట్స్ ఏంటి అనేది చూసే ముందు ఒకసారి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం మనము. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. కన్వీనర్ కోటా మెరిట్ జాబితా విడుదల. నేడు 5 గంటల్లోపు అభ్యంతరాల స్వీకరణ. గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశం. సో ఇక్కడ చూడండి మనకి నిన్న ఈవినింగే ఈ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్లో. సో దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటి అనేది డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ముందుగా ఈ న్యూస్ ఏంటి అనేది ఒకసారి గోత్రు అయ్యి దెన్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాము. రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్లు నమోదు అవకాశం కల్పించనున్నారు. చూడండి, గురువారం నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్లకు అంటే ఈరోజు మనకేంటి బుధవారం కదా. సో గురువారం అంటే రేపటి నుంచి 26th నుంచి ఫస్ట్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి మనకి ఛాన్స్ ఇస్తారు, డేట్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్గా ఇంతవరకు ఇంకా నోటిఫై అయితే చేయలేదు. అంటే ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటాయి, ఈ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఎవరికైనా వాళ్ళు ఈరోజు సాయంత్రం లోపు 5 o'clock లోపు మీరు మెయిల్ చేసినట్లయితే మేబీ వాటిని కన్సిడర్ చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకొకటి ఇస్తారు. సో అది వచ్చిన తర్వాత మనకి ఈ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఎక్కువ టైం తీసుకోకుండా వీళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకి. మ్యాక్సిమం రేపటి నుంచే వెబ్ ఆప్షన్స్ అయితే ఉండొచ్చు. సో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవన్నీ కూడా చూద్దాము. మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒకసారి మనం ఈ వీడియో చూసిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత మనం దాంట్లో కూడా వెళ్దాము. సో కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది, 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను కాలేజ్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. సో ఈ లిస్ట్ మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఈవినింగ్ 5 o'clock లోపల మీరు మెయిల్ ద్వారా తెలియజేయాలి. ఇక్కడ చూడండి, అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను గురువారం మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ గురువారం రోజు రిలీజ్ చేస్తారంట. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభిస్తారంట. అండ్ ఈ మేరకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు వైద్య కళాశాలల వారీగా వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో అందుబాటులో అయితే ఉంచారు. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు. స్కోర్స్లో కానీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్లో కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఎక్కువ లేరు. అండ్ డిఫరెన్సెస్ ఇంకా ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ లోకల్ నాన్ లోకల్ రెండు ఉండేవి, ఇప్పుడు నాన్ లోకల్ అయితే దాదాపు లేదు. సో వేరే స్టేట్ స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబుల్ కాదు. సో ఈ విధంగా రకరకాల డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. వాటి వల్ల మనం లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని ప్రాబబిలిటీ అయితే చెప్పలేము. సో దెన్ ఈ ఏడాది ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్కు ముందుగా వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివితే మాత్రమే స్థానికులుగా గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొత్తగా రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతిస్తూ కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. సో ఎవరెవరైతే పిటిషన్ వేశారో వాళ్ళందరికీ కూడా పర్మిట్ చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిట్ చేయాలి, అలో చేయాలని చెప్పేసి కోర్టు డెసిషన్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సైతం పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయశాఖ సమీక్ష సూచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్కు అనుమతించింది. సో ఇదండి మొత్తానికి ఫైనల్గా జరిగింది. కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది. అది కూడా చూద్దాం ఇప్పుడు మనము. సో మొత్తం 8,900 ఎంబీబీఎస్ సీట్లు, రాష్ట్రంలో 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగిలిన అన్ని సీట్లు రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంటాయి.
ప్రైవేట్ కళాశాలలో మరో 4,810 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి 50%, రిమైనింగ్ 50% బి అండ్ సి కేటగిరీస్లో ఉంటాయి. సో వాటికి సంబంధించి ఒక్కసారి స్టాటిస్టిక్స్ కూడా చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 4,090, ఆల్ ఇండియా కోటాలో 614 వరకు అప్రాక్సిమేట్గా 1 or 2 అక్కడిక్కడ అటు ఇటు ఉండొచ్చు, చెప్పలేము. సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే రిమైనింగ్ అంటే 3,476 సీట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో నుంచి తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి ఏ కేటగిరీలో. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మొత్తం 4,810 సీట్స్ ఉంటే దాంట్లో 50% 2,405 సీట్స్ ఏ కేటగిరీలో ఉంటాయి. సో మొత్తంగా ఏ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీట్లు 5,881గా తెలుస్తుంది. బట్ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియాలి అని అంటే మనకి మెరిట్ లిస్ట్తో పాటు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సీట్ మ్యాట్రిక్స్ వచ్చాక మనకి కరెక్ట్గా ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా టోటల్ అంతా కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ చెప్పాను కదా, ఇది మనకి ఇచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. సో ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఈ నోట్ ఇచ్చారు. సారీ, ఎనీ గ్రీవెన్సెస్ with regard to the merit list or category can be brought to the notice immediately to the mail ID. So knrugadmission@gmail.com on or before 5 PM on 25th September 2024. సో ఈ లిస్ట్లో మీ పేరు ఉంది అని అంటే ఓకే. ఇక్కడ మనకి 2 లిస్టులు డిస్ప్లే చేశారు. మీరు వెబ్సైట్లో కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇది ఒక లిస్ట్, ఇదేమో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు, ఇదేమో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట. సో వీళ్ళు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా రీజన్ కూడా ఇచ్చారు మనకి. ఆ లిస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్. ఓకే, సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అండ్ ఒకవేళ మీ దీంట్లో లిస్ట్లో ఉండి కూడా మీకు ఏమైనా ఇప్పుడు జెండర్ కానీ లేకపోతే కేటగిరీ కానీ మైనారిటీ ఇట్లాంటివి ఏమైనా మిస్టేక్స్ పడినట్లయితే సో మీరు ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రం లోపల ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకే, knrugadmission@gmail.com ఈరోజు ఈవినింగ్ 5 o'clock లోపల. సో డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ షెల్ బీ అప్లోడెడ్ మెయిల్డ్ అలాంగ్ విత్ గ్రీవెన్సెస్ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM 25th September. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల మీరు దానికి సంబంధించిన సపోజ్ కేటగిరీ ఏదన్నా తప్పుపడింది, ఆ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అది మీరు ఆ మెయిల్తో పాటు అటాచ్మెంట్లో పెట్టి పంపించాలన్నమాట. ఎనీ గ్రీవెన్సెస్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్టర్ 5 PM 25th September విల్ నాట్ బీ కన్సిడర్డ్. ఈరోజు 5 PM తర్వాత మీరు ఏం పంపించినా అవి కన్సిడర్ చేయము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాడు పాయింట్. కాబట్టి ఏదున్నా కూడా మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపలనే మీరు యాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బీ నోటిఫైడ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్. ఈ ఆబ్జెక్షన్స్ గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కన్సిడర్ చేసిన తర్వాత వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఫైనల్గా మళ్ళీ డిస్ప్లే చేస్తారు. అది రేపు అనమాట. ఓకే, గురువారం రోజు, ఇందాక మనం న్యూస్లో చూసాం కదా, సో గురువారం రోజు అది ఫైనల్గా మనకి ఇస్తారు. సో ఈ PDF డౌన్లోడ్ చేసుకొని దీంట్లో సింపుల్గా మీ యొక్క Ctrl+F సెర్చ్ చేసి ఆ సెర్చ్లో మీ యొక్క నేమ్ కానీ లేదంటే సపోజ్ మీ రోల్ నెంబర్ కానీ తోని సెర్చ్ చేసినట్లయితే డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక నేమ్ సెర్చ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్లో Ctrl+F కొట్టి సెర్చ్లో సెర్చ్ చేసినట్లయితే ఇమీడియట్గా ఇలా ఉంటాయి. ఒకవేళ మీ నేమ్ మల్టిపుల్ అంటే ఇప్పుడు వైష్ణవి అని అంటే చాలామంది ఉంటారు, శ్రీనివాస్ చాలామంది, రమేష్, ఇట్లా రకరకాల నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీది ఇక్కడ రాకపోతే ఎంతమంది వచ్చారనేది ఇక్కడ మీకు పైన చూపిస్తూ ఉంటుంది. నంబరు 1/56 వచ్చిందనమాట. సో దానిపైన మీరు ఎంటర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తూ ఉంటుంది. సో మీ నేమ్ ఉందా లేదా అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. నేమ్తోనైతే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, అంటే మల్టిపుల్ వస్తాయి. అదే కాకుండా మీరు డైరెక్ట్గా మీ రోల్ నెంబర్ అనుకోండి 4201200079 ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మీకు రోల్ నెంబర్తోనైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అండ్ మీ రోల్ నెంబరు, ర్యాంక్, స్కోరు
మీకు ఒకవేళ ఎన్సీసీ మార్క్స్ ఏమైనా ఎన్సీసీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన గ్రేస్ మార్క్స్ కలిపి ఫైనల్ స్కోర్ కూడా ఇక్కడ ఇంకో కాలంలో ఇచ్చారు. అండ్ మీ నేము, జెండరు, కేటగిరీ, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఏం ప్రాబ్లం లేదు. మీరు రేపు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇట్లా ఈ డీటెయిల్స్లో ఏమైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఈరోజే మీరు ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి ఒక మెయిల్ పెట్టేసేయండి విత్ ఒక డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా మీరు పెట్టండి. అంటే కేటగిరీ లాంటివి ఇందులో సారీ అండి. సో దీంట్లో మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ వస్తే కేటగిరీలో వస్తుంది, మిగిలిన వాటిలో రాదు. ఎందుకనంటే మీ రోల్ నెంబర్ కొట్టంగానే ఆటోమేటిక్గా మీ డేటా నీట్ రాసిన ఎగ్జామ్ డేటాబేస్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి మీకు మిగిలిన ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓన్లీ కేటగిరీ లేదా మైనారిటీ ఈ రెండిట్లోనే చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే దాంట్లోనే ఉంటాయి ఒకవేళ. సో ఇది ఓకే, ఇది ఒక లిస్ట్. దీంట్లోనే మనకి చివరికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారో లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వీళ్ళను సపరేట్గా ఒక లిస్ట్ డిస్ప్లే చేశారు. ఈ సీరియల్ నెంబరు 167 అంటే ఈ పైన ఉన్న లిస్ట్లో నుంచి వాళ్ళను ఇక్కడ వేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం అంతా ఒకసారి చూద్దాము. జస్ట్ మినిట్. సో ఇది కదా, సో వీళ్ళంతా కూడా దాదాపు మనకి 132 మెంబర్స్ ఉన్నారండి. 132 మెంబర్స్ పర్మిట్ మెంబర్స్ని అలౌ చేశారు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఏది ఈ పిటిషనర్స్లో ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఈ 8 మంది ఎందుకు అని అంటే దాదాపు వీళ్ళంతా కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఎస్వియు ఏయు నుంచి వచ్చిన క్యాండిడేట్స్ అనమాట. సో వీళ్ళను నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళ లిస్ట్ని సపరేట్గా ఒక 8 మంది లిస్ట్ని పక్కన పెట్టేశారనమాట. ఓకే, సో ఒక్కసారి ఈ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం కేటగిరీ వైజ్ ఇప్పుడు మనం చూసిన లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో నంబర్స్, ఆ నంబర్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా డివైడ్ చేసి అసలు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, టోటల్ ఎంతమంది, అండ్ పిటిషనర్స్ ఎంతమంది ఉన్నారు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు, ఏది కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ గ్రాండ్ టోటల్ మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేది మనం ఒక స్టేట్మెంట్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇదే విధంగా మనకి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్కి కానీ లేదనంటే రేపటికి కానీ మీకు ఈ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని లేదా రేపు వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఏ కేటగిరీకి ఎంతవరకు రావచ్చు సీటు, ఎంత ర్యాంక్ వరకు సీట్ రావచ్చు, అదేవిధంగా ఏ కాలేజీలో కూడా రావచ్చు అనేది ఒక ప్రాబబిలిటీ రెడీ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. దాన్ని బట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్గా జస్ట్. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయి. టోటల్ బీసీఏలో 1073 క్యాండిడేట్స్ ఉన్నారు, ప్లస్ పిటిషనర్స్ వచ్చేసి ఒక 7 మెంబర్స్, మొత్తం కలిపి 1080 అవుతున్నారు. అదేవిధంగా బీసీబీలో 2707 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మేల్, ఫీమేల్, పిటిషనర్స్ అంతా కలిపి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్కి. ఓకే, నెక్స్ట్ బీసీసీలో 229 మెంబర్స్ ఉన్నారు, అండ్ బీసీడీలో 2246 క్యాండిడేట్స్ ఉన్నారు. నెక్స్ట్ బీసీఈలో 2162 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓసీ 3585 క్యాండిడేట్స్ ఉన్నారు. ఎస్సీలో 2928, ఎస్టీలో 1742. సో టోటల్గా వచ్చేసి 16,679 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వస్తుంది, రేపే వస్తుంది. మ్యాక్సిమం రేపు మార్నింగ్కి కానీ రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు రావచ్చు. కాబట్టి ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు మెయిల్ అయితే చేయండి. సో అండ్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మనము చూసాం కదా ఇందాక. సో దానికి సంబంధించిన లిస్ట్ అనమాట ఇది చూడండి. ఇక్కడ మనకి దాదాపు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే ఒక 981 మెంబర్స్ ఉన్నారు. 981. మనకి అప్లైడ్ లిస్ట్లో నాన్ లోకల్ కింద అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? 990 మెంబర్స్ ఉన్నారు. 990లో ఇప్పుడు 981 నాన్ లోకల్ని ఎలిమినేట్ చేశారు కంప్లీట్గా. వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే
వీళ్ళు నాన్ లోకల్ అనే కోటా అసలు తెలంగాణలో ఏ కేటగిరీలో లేదనమాట. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ అని డిసైడ్ అయితే ఇంకా నాట్ ఎలిజిబుల్ అనమాట. నాన్ లోకల్ అయినా కూడా, నాన్ లోకల్ ఇన్ ద సెన్స్ లోకల్ కాకపోతేనే నాన్ లోకల్ అవుతారు కాబట్టి, సో నాన్ లోకల్ మొత్తం నాట్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్, ఈ విధంగా మనకి లిస్ట్ అయితే ఉంది. ఇన్ కేస్ మెరిట్ లిస్ట్లో ఏది ఇందాక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో మీ నేమ్ లేదు అంటే దీంట్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. దీంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఎందుకు, రీజన్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఈ కాలంలో ఉంది కదా రిమార్క్స్లో, సో అది చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అందరూ కొంతమంది నాన్ లోకల్ కాబట్టి నాట్ ఎలిజిబుల్, బట్ ఇక్కడ కొంతమంది చూడండి, ఇక్కడ బోనఫైడ్ ఫ్రమ్ 9th to ఇంటర్ నాట్ సబ్మిటెడ్. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పర్టికులర్ సర్టిఫికెట్ని మీరు ఇమ్మీడియట్గా ఈరోజు మెయిల్ చేసి రిక్వెస్ట్ పంపించండి. ఇమ్మీడియట్గా రేపటి మెరిట్ లిస్ట్లో మేబీ మీ నేమ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనేది చూస్తే, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్. ఓకే, మరి మీరు స్కూల్ కాలేజ్ నుంచి తెచ్చుకోలేదా, లేకపోతే నిజంగా మీరు లోకల్ కాదా ఏంటి అనేది అది మీకే తెలియాలి, ఎవరెవరైతే ఉన్నారో. సో ఇక్కడ డైరెక్ట్గా నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అనేవి తీసేద్దాము. అవి తీసేసి మిగిలినవి రీజన్స్ ఏమున్నాయని చూద్దాం జస్ట్. ఓకే, నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ ఇవి తీసేస్తే మిగిలినవి చూడండి. స్టడీ బోనఫైడ్ నాట్ అప్లోడెడ్, 9th బోనఫైడ్ స్టడీ నాట్ సబ్మిటెడ్, ఎస్ఎస్సి మెమో విత్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ సబ్మిటెడ్. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ యాజ్ పర్ యూనివర్సిటీ ప్రొఫార్మా. అండ్ బోనఫైడ్ నాట్ సబ్మిటెడ్, 9th and 10th బోనఫైడ్ నాట్ సబ్మిటెడ్, 11th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్, 11th and 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్, రెసిడెన్స్ ఈజ్ నాట్ యాజ్ పర్ ప్రొఫార్మా. ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అండి, మీరు ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఈ ప్రొఫార్మా ప్రకారం కానీ లేదనంటే ఓకే మీరు అప్లోడ్ చేయనట్లయితే, మీ దగ్గర లేకపోతే మీరు ఇమ్మీడియట్గా ఈరోజు ఫస్ట్ అవర్లో మీ కాలేజ్కో స్కూల్కో వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితేనేమో ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ ఆఫీస్కో ఈ సేవకో వెళ్ళి ఇమ్మీడియట్గా తెచ్చుకొని మధ్యాహ్నం ఈవినింగ్ లోపల మీరు అప్లోడ్ చేసినట్లయితే మేబీ మీరు ఈ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయబడతారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన వాళ్ళు దాదాపు 40 మెంబర్స్ ఉన్నారు. ఏది అవుట్ ఆఫ్ 981 క్యాండిడేట్స్లో నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ తీసేస్తే మిగిలిన వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. ఈ 40 మెంబర్స్ అయితే మేబీ వీళ్ళు నిజంగా లోకల్ వాళ్ళు అయితే తెలంగాణకి మీరు వెళ్ళి ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ మీరు తీసుకొచ్చి ఈరోజు మెయిల్ చేసినట్లయితే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇదండి. ఈ తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా ఉంది, ఈ ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్స్ గురించి. దీనిపైన సుప్రీంకోర్టు చిన్న డెసిషన్ ఇచ్చిందనమాట నిన్న. సో ఇక్కడ చూడండి, వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రవాస భారతీయ అంటే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్కు కోటాకు అర్హులయ్యే వారి పరిధిని పెంచుతూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. సో ఈ పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ కోటాలో జనరల్గా మనకి ఎన్ఆర్ఐ కోటాలో ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అంటారు, అలా కూడా తీసుకుంటారు. బట్ ఇక్కడ చూడండి, ఈ కోటాలో ఎన్ఆర్ఐల దూరపు బంధువులు సీట్లు పొందవచ్చునంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు మోసపూరితమని, దానిని వెంటనే ముగింపు పలకాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. మొదట్లో ఎన్ఆర్ఐలకు వారి సంతానానికి మాత్రమే వైద్య కళాశాలల్లో అంటే రాష్ట్రానికి ఉండే 80% కోటాలోని 15% సీట్లను ప్రత్యేక కోటా కింద సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్ఆర్ఐల దూర బంధువులకు ఆ కోటాలో ప్రవేశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలైతే ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు దీన్ని వ్యాపారంగా మార్చేస్తాయని పంజాబ్, హర్యానా హైకోర్టు హెచ్చరించింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆగస్టు 20న జారీ చేసిన ఉత్తర్వును సెప్టెంబర్ 10న కొట్టివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ను మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇదంతా ఎన్ఆర్ఐ కోటా పేరిట డబ్బు దండుకునే వ్యవహారమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
సో ఇదండి స్టోరీ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి. ఎందుకనంటే ఎంబీబీఎస్ సీట్ అనేది చాలా చాలా అంటే చాలా వాల్యుబుల్ సీట్ ఇది. సో ఒక్కసారి మీకు ఎంబీబీఎస్ వచ్చింది అని అంటే ఇంకా మీ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతాయి. అండ్ సమాజంలో మీరు చేసే సేవ ఏదైతే ఉంటుందో అదైతే ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు దీనికోసం ఎంతో కష్టపడి మరీ ఆహ్, ఈ సీటు సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. సో వాళ్ళందరికీ గూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరెవరైతే ఇప్పుడు ఈ తెలంగాణ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నారో అండ్ మనకు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో 2 రౌండ్స్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనకి అంటే దాదాపు వేరే స్టేట్స్ కౌన్సెలింగ్ కూడా దాదాపు 1 ఆర్ 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్‌గా ఏంటి అనంటే ఇక్కడ మన తెలంగాణలో కొంత ఈ ఇష్యూస్ వల్ల నాన్ లోకల్ ఇష్యూ వల్ల కొంత డిలే జరిగింది. ఆ డిలే గూడా కొంతవరకు మనకు మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే వేరే స్టేట్ వాళ్ళు ఎవరు రావడానికైతే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎట్లాగో అసలు ఏ కేటగిరీలో ఎటువంటి ఛాన్స్ లేదు కాబట్టి అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి. సో అది గూడా ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. లేదు అనంటే కొంతమంది అంటే తెలంగాణ స్టూడెంట్స్ గూడా కొంతమంది టాప్ మెరిట్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో టాపర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళడం వల్ల కొన్ని సీట్లు ఇంకా తెలంగాణ స్టూడెంట్స్‌కి కొన్ని పెరిగే అవకాశం ఉంటుందనమాట. సో అలా గూడా కొంత జరిగింది. సో ఏదేమైనా గూడా మనకి చివరి దశకైతే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఫైనల్‌గా మనకి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే డేటు ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ న్యూస్ ప్రకారంగానైతే మనకు తెలుస్తూ ఉంది. రేపటి నుంచే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో రేపే ఫైనల్ మెరిట్ లిస్టు. గుర్తుపెట్టుకోండి ఈ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా ఈరోజు సాయంత్రం లోపలే మీరు మెయిల్ పెట్టాలనమాట. ఓకే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ లేకపోతే క్లారిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద మన వీడియో కింద కామెంట్స్‌లో రాయండి. దాదాపు మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే టైం లేదు. సో ఈరోజే కాబట్టి ఈరోజు సాయంత్రం వరకే కాబట్టి చాలామందికి షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఏమైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇమ్మీడియేట్‌గా ఈరోజే మెయిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.